వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇది ఒక బిజీ వీకెండ్ వ్లాగ్. ఆల్రెడీ తమిళలో చూసినట్టు మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో అందుకనే నేను మహి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. యాక్చువల్గా 5:30కి అలా స్టార్ట్ అయిదాం అనుకున్నాం. బట్ మహి కొంచెం బిజీగా ఉండడం వల్ల 7కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కొంచెం చీకటి అయితే మహికి కొంచెం డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుంది. అండ్ క్లైమేట్ కూడా కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి ఇంకా ముందు స్టార్ట్ అయితే బెటర్ అనిపించింది. అండ్ మిడిల్ ఆఫ్ ద జర్నీ మాకు ఫుల్ వర్షం వచ్చింది. ఒక పాయింట్లో కార్ పక్కన ఆపేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అసలు ముందు రోడ్ అసలు ఏం కనిపించలేదు. బట్ మళ్ళీ అది ఎక్కువైనా కష్టం అని చెప్పేసి మేము ఇంకెక్కడ ఆగకుండా ఫాస్ట్గా రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే ఫస్ట్ నేను చేసే పని అయితే ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాను మా ఇంటికి. మా ఇంట్లో అయితే నా దగ్గరకు వచ్చిన ఫ్రూట్స్ తీసుకెళ్తారు, నేను వచ్చిన ఫ్రూట్స్ తీసుకొని వెళ్తాను. పని చేస్తున్నాం. మా సాయి మష్రూమ్ తెచ్చిందండి, కర్రీ చేసి చపాతి చేయాలి. అమ్మ హెల్ప్ చేయమంటే వీడియోలు తీస్తుంది. అబద్ధం. హెల్ప్ చేయమంటే వీడియోస్ తీస్తుంది. అబద్ధం. హెల్ప్ చేయట్లేదు. అబద్ధం. రెడీ అయ్యి వచ్చింది ఫుల్గా. అబద్ధం. రాగరాకి ఇంటికి వస్తే నాలో పని చేయించుకుని ఇంతసేపు నేనే వెజిటేబుల్స్ కోసిన. వీడియో ఆన్ చేయగానే ఇట్లా యాక్టింగ్ చేస్తారు ఇద్దరు. మొత్తం అబద్ధం అబద్ధం అండి మొత్తం. నో. డి అను డి ఏబిసిడి. సో నైట్ నేను తీసుకెళ్ళిన మష్రూమ్స్తో కర్రీ చేసుకొని ఇంకా తినేసి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి స్టార్ట్ అయినాం. సండే యాక్చువల్గా 6:30కి స్టార్ట్ అవ్వాల్సి మేము 6 o'clock లేచినాం. మా మమ్మీ మార్నింగ్ లేపుతా అన్నది, బట్ మా మమ్మీ కూడా మర్చిపోయింది. మేము కూడా అంతా నిద్రపోయినాం. సో కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 9 లోపు టెంపుల్లో ఉందాం అనుకున్నాం, బట్ వీఆర్ స్టార్టెడ్ ఎట్ 8:30. సో మేము వెళ్తున్న టెంపుల్ మధ్య మడుగు. చాలా మందికి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అండ్ మాకు చాలా సెంటిమెంట్ టెంపుల్. అండ్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా అక్కడ టెంపుల్లో షూట్ చేసింది. అండ్ వెళ్తున్నప్పుడు ఆ సీనరీ ఎంత బాగుందంటే, ఆ పికాక్స్ కానీ ఆ మంకీస్ రావడం కానీ లిటరల్లీ చాలా పీస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో మనం అంత పీస్గా అంత నీట్గా ట్రావెల్ చేస్తుంటే ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇంకెక్కడ ఆగకుండా టెంపుల్కి రీచ్ అయిపోయినాము. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. చాలా పల్లెటూరు, అసలు లిటరల్లీ సిగ్నల్స్ కూడా ఉండవు మనకు. అక్కడ ఉన్నంతసేపు నో సిగ్నల్స్, 1 పాయింట్ సిగ్నల్ కూడా ఉండదు. మనం వేరే వాళ్ళని రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు, మళ్ళీ మనం వేరే ఊరికి వెళ్తే తప్ప. సో యాక్చువల్గా అంత నీట్గా ఉండదు టెంపుల్, చాలా లో మెయింటెనెన్స్. అండ్ ముందు రోజు వర్షం వచ్చింది అనుకుంటా, ఫుల్ వాటర్ ఉన్నాయి. అండ్ అసలు మహికి కానీ మా చెల్లికి కానీ కొంచెం ఓసిడీ ఎక్కువ. సో వాళ్ళైతే అస్సలు భరించలేకపోయారు. సో ఇప్పుడు ఇక్కడే ప్రసాదం చేయాలి దేవుడికి. అస్సలు మో దేవుడా, అస్సలు నీట్గా ఉండదు ఈ టెంపుల్. చాలా పవర్ఫుల్ కానీ అస్సలు నీట్గా ఉండదు, అది మెయిన్ ప్రాబ్లం. బ్లాగ్ మొత్తం చాలా ఫన్నీగా చాలా రాగా పెట్టిన జోక్స్ అంతా. సో ఖచ్చితంగా బ్లాగ్ ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో మీకు ఆ జోక్స్ అన్నది మీకు అర్థమైపోతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ప్రసాదం ఇక్కడే ప్రిపేర్ చేయాలి, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని రావడం అట్లాంటివి ఏమి ఉండదు అనమాట. అండ్ యాక్చువల్గా అయితే ఇంత క్రౌడ్ లేదు మేము లాస్ట్ ఇయర్ పెళ్ళి తర్వాత వచ్చినప్పుడు. సో ఇక్కడ ఈసారి అయితే చాలా క్రౌడ్ ఉండే. నేను అనుకున్న రీజన్ ఏంటంటే, మేము స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందు వీక్ వెళ్ళాం. సో రీఓపెన్ కాబట్టి ఇంకా నెక్స్ట్ అంతా బిజీగా ఉంటారని చెప్పి అందరు వచ్చిరని నా ఫీలింగ్. ఎందుకంటే అందరు కిడ్స్తోని చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీతో మొత్తం వచ్చారనమాట. అసలు ఎంత జనాలు ఉండే అంటే ఒక ప్లేస్ దొరకడానికి ఆల్మోస్ట్ 10 minutes పట్టింది. సో అంతా వెతికి ఆ ప్లేస్ చూసుకొని అక్కడే మనం ప్రసాదం ప్రిపేర్ చేయాలి. యాక్చువల్గా నాకు తెలిసింది చెప్తున్నా, ఎంత పెద్ద విఐపీస్ అయినా వాళ్ళ ప్రసాదం వాళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేసుకొని దేవుడికి పెడతారు అన్నది నాకు తెలుసు. సో మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాం కాబట్టి అయినో మన ప్రసాదం ఐటమ్స్ అన్నీ మనమే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఫ్రమ్ పాస్ట్ 4-5 years మా డాడీ ప్రసాదం చేస్తుండ్రు. అంతకుముందు అయితే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించేవాళ్ళు అనమాట. మన ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళి ఆ పిండి అట్లాంటివన్నీ. బట్ మా డాడీయే ఓన్గా చేతులు కాలుతో అట్లా ప్రసాదం ప్రిపేర్ చేసిండు ఈసారి. చేపకి ఇదే చెప్తున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు రాదు కదా. You don't know swimming. నూనె పోస్తారు కదా అందులో.
ఏం పోస్తారా అంటే కుడతారా వేస్తారు కదా. అప్పుల మీద పెట్టు, 2 అప్పుల మీద పెట్టు పెట్టు. అయినా ఎంతమంది ఉన్నారు. ఓ ఇది కొత్తగా కట్టిర్రు. హలో మహేంద్ర సాయిశ్రీ పల్లవి హరీష్ గోత్రం పురటకుల అదే మహేంద్ర. నా మీద పడ్డాయి. సో వీడియోలో చూపించినట్టు మనం చేసిన ప్రసాదం లోపలికి తీసుకెళ్ళి అట్లా ఆ డప్పు సౌండ్తో 3 టైమ్స్ గుడి చుట్టూ తిరిగి అక్కడ పూజ చేయించి మనం ప్రసాదం పక్కన పెట్టేసి మనం ఇంకా దర్శనంకి వెళ్ళిపోవచ్చు. సో మేము దర్శనంకి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టుకొని దర్శనంకి వెళ్ళాం. సో ఇక్కడ ఎట్లాంటి విఐపి దర్శనమ్స్ కానీ ఎట్లాంటి స్పెషల్ దర్శనం కానీ అస్సలు ఉండవు. సో ఎంత పెద్ద విఐపి అయినా షూర్గా లైన్లో నిలబడాలి, దర్శనం తీసుకోవాలి. మేము తమలపాకు పూజ తీసుకున్నాం అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, కొంచెం గర్భగుడి లోపలికి వెళ్ళి దేవుడిని దగ్గర నుంచి చూసే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మ్యాక్స్ చిన్నప్పటి నుంచి అదే పూజ చేస్తాం, ఎందుకంటే దగ్గర నుంచి దేవుని చూడాలని ఎవరికి ఉండదు, ఎవరికైనా ఉంటుంది. అండ్ ఫోన్ లోపలికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మేము తీసుకెళ్ళాం. ఎందుకు షూట్ చేయలేదు అంటే నాకు షూట్ చేయాలనిపించలేదు. అంత పాజిటివిటీ, అంత మంచి టెంపుల్లో పీస్ఫుల్గా ఉందాం అనుకున్నాం, అందుకే మేము ఫోన్ తీసుకొని షూట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం కాబట్టి ఐ నో ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్. అంత లేదులే, టాయ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ మా అల్లుడు ఆడుకునే ఆరెంజ్ బొమ్మలు లేవు ఇక్కడేమి, అందుకని ఇంకా ఆగిపోయినాం. అండ్ మహికి ఇట్లా టాయ్స్ తీసుకోవడం నచ్చదు, సో అందుకని ఏం తీసుకోవట్లేము. ఇంకా దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాక్ టు హోమ్. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయినాం. అండ్ ఇప్పుడు 10:30, 11 అవుతుంది. అన్ని కంప్లీట్ అయిపోయినా బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోవడం అంతే, ఇంకేం లేదు. కొంచెం నీట్గా ఉంటుంది టెంపుల్, మంచిగా కొంచెంసేపు ఉండొచ్చు కానీ కొంచెం నీట్గా లేదు. ప్లస్ నిన్న వర్షం వచ్చింది అనుకుంటా, ఫుల్ అంత వాటర్ గలీజ్ ఉంది. సో దర్శనం అయిపోగానే కొద్దిసేపు టెంపుల్లో కూర్చున్నాము, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకా బయటికి వచ్చినాం. నాకు టాయ్స్ తీసుకోవాలని ఉంది ఇంట్లో పిల్లలకి, కృష్ణకి కానీ చోటుకి కానీ. బట్ ఐ డోంట్ నో, నేను తీసుకుందే మంచి పని అయింది అనిపించింది. అస్సలు ఏం బాగాలేదు టాయ్స్, అన్నీ తక్కువ రేట్ టాయ్స్ ఉన్నాయి అండ్ అస్సలు మంచి క్వాలిటీ లేవు. అందుకే మహి అన్నాడు, ఎందుకు ఈ టాయ్స్ అనవసరంగా వాడి స్థాయిని ఎందుకు దించుతున్నావు, వాడి రేంజ్ అది కాదు, ఈ బొమ్మలతో వాడు ఆడుకోడు అని. బట్ నా సాటిస్ఫాక్షన్
నా చేతులతో వాడికి బొమ్మలు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి లాస్ట్ టైం సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా స్పెషల్గా వాడి కోసమే బొమ్మ తీసుకున్నాయి. అండ్ ఇట్లా మిడిల్లో ఒక స్పాట్ చూసుకొని మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. సో మాకు ఇట్లా బయట ఇట్లా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఇష్టం. చేస్తున్నావు దగ్గరకు వస్తున్నావు. ఏం చేస్తున్నావు చిన్నారి? చూపి. ఒకటి ప్లీజ్ చిన్నారి ప్లీజ్ చిన్నారి. ఎంత స్వీట్గా ఉన్నాయి అసలు. మమ్మీ డాడీని కూడా చూపిద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా చిన్నారి ఇంకా అయ్యి అంత సీన్ లేదు. బా మస్తు స్వీట్గా ఉన్నాయి. పో వానలు పడతా ఉంటే ఇక పురుగులు దొంగ ఇంకో అని మమ్మీ ఒక దగ్గర తెంపిన ఏళ్ళు కూడా తీయ నీ జుట్టు తీసుకొని ఒక పండు ఉంచు మమ్మీ బావకి. ఒకసారి మా డాడీ తింటుండు, ప్రామిస్ ఏం కాదు, జెన్యున్గా చెప్పు ఎట్లుందని. ఏం కాదా తింటే? ఏం కాదు, నా బ్యాంక్ పాస్వర్డ్ తెలుసు నీకు. తిన్నా చిన్నప్పుడు కదా, స్వీట్గా ఉన్నాయి కదా. స్వీట్ ఏం లేదు తిన్నా. స్వీట్ లేవా? మమ్మీ వాళ్ళు తిన్నవన్నీ స్వీట్గా ఉన్నాయి. అంటే వాళ్ళు నువ్వు పట్టుకున్నావు కదా, ఇది చేస్తున్నాను. ఓవర్ యాక్షన్ బాగున్నాయి కదా. సో మీరు ఎంతమంది స్కూల్ టైంలో ఇట్లా చిన్న చిన్న పళ్ళు కొనుక్కొని తినేవాళ్ళు లైక్ మీరు ఇన్ ద కమెంట్స్ ఖచ్చితంగా నా కమెంట్స్లో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ మేము యాక్చువల్గా అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఆ రోజు సండే మా డాడీకి ఫుల్ రష్ ఉంటుంది షాప్లో. బట్ ఇంకా మాకు సండే మాత్రమే దొరుకుతుంది ఖాళీగా. ఎందుకంటే సాటర్డే మహి మొత్తం షాప్లో ఫుల్ బిజీ ఉంటాడు. సో అస్సలు ఖాళీగా ఉంటాడు. అట్లా మేము ఇంకా ఉమామహేశ్వరం కూడా వెళ్దామన్నది మా ప్లాన్. ఎందుకంటే మహి ఒక్కసారి కూడా ఉమామహేశ్వరం చూడలేదు. మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూసాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఘాట్ రోడ్ అంతా క్రాస్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎవరైనా వెళ్ళుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ప్లీజ్ అబ్బా, భయం వేస్తుంది. ఫుల్ మంకీస్ ఉన్నాయి. అట్లా చెయ్యొద్దు, అర్థమైందా? వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉమామహేశ్వరంకి వెళ్ళారా? ఇఫ్ వెళ్ళుంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇది పాప వినాశనం. అక్కడ శివలింగం ఉంటుంది ఒకటి. సో ఆ దర్శనం చేసుకొని పక్కకి వెళ్ళగానే మనకి రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ వస్తాయి అనమాట. సో ఆ వాటర్ మన తల మీద వేసుకుంటే ఖచ్చితంగా మనం చేసిన పాపాలనే పోతాయి అని అక్కడ వాళ్ళు అంటుంటారు. సో పక్క టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఈ విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది. టవల్ వేసుకుంటా డాడీ. యాక్చువల్గా పాప వినాశనం దగ్గర బకెట్లో వాటర్ ఫిల్ చేసి పెడతారు. అంటే ఆ రాళ్ళ నుంచి మధ్యలో వచ్చిన వాటర్ బకెట్లో ఫిల్ చేసి పెడితే అవి మేము నెత్తిని చల్లుకున్నాం. సో అట్లా కాదు, ఆ రాక్ నుంచి ఆ రాళ్ళ మధ్య నుంచి డైరెక్ట్ మన తల మీద పడుతున్నాయి, చేసిన పాపాలు పోతాయి. అక్కడ అంకుల్ వాళ్ళు అదే అంటారు అనమాట. ఇంకా బయటికి రాగానే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. సో రోజు ఫుడ్ పెడతారు వచ్చిన వాళ్ళందరికీ. యాక్చువల్గా మాకు తినాలన్న ప్లాన్ లేదు. మహి ఏమో మా అత్తమ్మ పేరు మీద ఫుడ్ డొనేషన్ రాద్దాం అనుకుంది. అండ్ మా డాడీ ఏమో నానమ్మ తాతయ్య పేరు మీద ఫుడ్ డొనేషన్ రాద్దాం అనుకుండు. సో రాపిద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి మీరు ఫుడ్ తినండి, మీరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే రాయించండి, లేకపోతే వద్దు అన్నారు. సో అట్లా మేము ఫుడ్ తినడానికి వెళ్ళాం. యాక్చువల్గా తినాల్సింది కాదు, ఎందుకంటే ఎవరి ప్లేట్ వాళ్ళే వాష్ చేసుకోవాలని చెప్పారు. అక్కడ అందరూ నీట్గా వాష్ చేశారో చేయరో అని చెప్పి మా చెల్లి తినను అని చెప్పింది. మా చెల్లికి కొంచెం ఓసిడి అట్లా.
అది తప్పు కాదు. ఎందుకంటే మనం మన ప్లేస్ నీట్‌గా వాష్ చేసుకుంటాం. అవతల వాళ్ళు చేయాలి అనుకోవడం మన తప్పు. అది వాళ్ళ ఇష్టం చేస్తారో చేయరు అనేది నా ఒపీనియన్. సో, మేము మా ప్లేట్ మేము మళ్ళీ వాష్ చేసుకొని వచ్చి తినేసాం. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ మా మమ్మీ కూడా ఏం చెప్పిందంటే, సో, మన పేరు మీద అవతల వాళ్ళకి ఫుడ్ పెడుతున్నప్పుడు అది బాగుందా లేదా చెక్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఓకే తిందామన్నది. ఎళ్ళినాము. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. అందుకనే వచ్చి మా అత్తమ్మ పేరు మీద అండ్ మా నానమ్మ, మా తాతయ్య పేరు మీద ఫుడ్ డొనేషన్ చేసేసాం. చేయి షోల్డర్ మీద. అది నేను మత్తుడు వస్తున్నా చెయ్యి షోల్డర్ మీద అన్నది ఇట్లా వేసుకున్నా తప్ప. సరే నీకు సో, ఈ ప్లేస్ చాలా మందికి తెలిసుంటది. డిండి డ్యామ్. మేము వెళ్ళే దేవరకొండ రూట్‌లో ఆన్ ది వే ఉంటది. సో, మాకు వాటర్ చూడడం అంటే మా మమ్మీకి బేసిక్‌గా చాలా ఇష్టము. బట్ మా డ్యాడీకి ఉన్న బిజీ వల్ల అసలెప్పుడు రాలేదు ఇక్కడికి మేము వాటర్ ఎక్కువున్నప్పుడు. సో, ఎట్లా ఇప్పుడు వచ్చినాం కదా! స్పెషల్‌గా దీనికోసం రాలేం కదా! అని చెప్పి కొంసేపు ఆగినాం ఒక హాఫ్ అన్ అవర్. అండ్ మహికి మార్నింగ్ నుంచి ఫుల్ హెక్టిక్ డ్రైవ్ ఉండే. సో, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మేము ఇంక ఇంటికి రీచ్ అయినాం. ఇంటికి రీచ్ అవ్వగానే ఒక 1 అవర్ న్యాప్ ఏసి ఇంకా సాయంత్రం బయటికెళ్ళామనమాట పానీపూరి తినడానికి. ఐ డోంట్ నో మిర్రర్ ఊర్లో నాకు అంత మంచి పానీపూరి ఎక్కడ దొరకలేదు. దేవరకొండలో అయితే పానీపూరి నిజంగా చాలా బావుంటది. సో, ఇంకా ఇంటికెళ్ళిపోయి నైట్ నేనేం షూట్ చేయలేదు. ఫుల్ మంచి ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేసినాము. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంటికెళ్ళాలి. ఇంకా ఈ పిల్లలు ఎవరంటే మా ఇంట్లో రెంట్‌కున్న పిల్లలు. సో, వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఎప్పుడైనా బయటికెళ్తే ఆ పిల్లల్ని మా ఇంట్లో ఉంచేసి ఎళ్తారు. మా మమ్మీతో వాళ్ళకున్నది బాండ్ చాలా బావుంటది. చూస్తే మంచిగా అనిపిస్తది. అండ్ నాకైతే ఎంత నచ్చిందంటే పొద్దు పొద్దున్నే ఇంట్లో పిల్లల్ని చూడగానే హౌ క్యూట్ అనిపిచ్చింది. డాడీ బాయ్. మమ్మీ బాయ్. సో, ఇంకా మేము ఇంటికెళ్ళాల్సిన టైం వచ్చేసింది. యాక్చువల్‌గా అంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినాం అనిపియలే. ఎందుకంటే సాటర్‌డే నైట్ వచ్చినాం. డిన్నర్ చేసినాం, పడుకున్నాం. అండ్ సండే మొత్తం ఫుల్ హెక్టిక్ ఉండే. బయట టెంపుల్స్ అన్నీ తిరిగి ఇంటికి రాగానే డిన్నర్ చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి స్టార్ట్ అయిపోయినాం. సో, నాకు ఇంకా మిస్సింగ్ ఫీలింగ్ ఉండే. ఇంకొక 1 డే ఆర్ 2 డేస్ ఉంటే బావుండు అనిపించింది. నాకు ఒక 1 మంత్ ఉంచినా నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సేమ్ అదే ఫీల్ అయితా రిటర్న్ మా ఇంటికెళ్ళేటప్పుడు. సో, అట్లా మేము రిటర్న్‌లో కూడా మాకు ఫుల్ వర్షం వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.